హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మనం పల్లి నువ్వుల లడ్డు ఎలా చేయాలి, ఏంటి అనేది దాని బెనిఫిట్స్ గురించి మొత్తం అయితే ఈ వీడియో త్రూ మాట్లాడుకుందాము. అలాగే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు పల్లీలనమాట. మొత్తం కూడా ఒకే క్వాంటిటీ తీసుకున్నాను నేను. ఎక్కడా కూడా ఎక్కువ, తక్కువ లేకుండా సేమ్ కప్ క్వాంటిటీతో అయితే 3 వస్తువులు తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం ఇలాచీలు కూడా తీసుకున్నాను. సో, మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చదు అంటే స్కిప్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. సో, వీటి తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేద్దాం. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి కొంచెం హీట్ అవ్వనిద్దాం. హీట్ అయిన ప్యాన్‌లో ఏంటంటే మన దగ్గర రెడీగా ఉన్న నువ్వులు ఉన్నాయి కదా! వీటినైతే ప్యాన్‌లో వేసి లైట్‌గా రోస్ట్ చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే మనం రోస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే ఈజీగా మాడిపోతాయి. అందుకనేసి మీడియం ఫ్లేమ్ చాలు. అలాగే ఇందులో మనకేంటంటే చాలా విటమిన్స్ గెయిన్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాల్షియం ఈజీగా వస్తుంది నువ్వులు తింటే. అలాగే వింటర్‌లో తీసుకోవటం వల్ల ఏంటంటే బాడీ కూడా హీట్ ఉంటుంది. సో, చూసారా, నువ్వులైతే రెడీ అయిపోయాయి. ఇలా రోస్ట్ అవ్వనివ్వండి. ఎక్కువ రోస్ట్ చేయకండి. వాటిని పక్కన పెట్టి చల్లారనిచ్చి ఈ గ్యాప్‌లో ఏంటంటే పల్లీలను కూడా వేడి చేసుకుందాము. పల్లీలను కూడా సేమ్ ఇలానే వేయించుకుందాము. ఇది కూడా సేమ్ ఫ్లేమ్ అనమాట. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసి వేయించుకోవటమే. సో, పల్లీలు వేయించుకునేటప్పుడు ఏంటంటే ఇవి వేగాయా లేదా అని తెలుసుకోవటానికి పల్లీలు కొంచెం ఏంటంటే ఆ స్కిన్ సెపరేట్ అవుతుంది. అలాగే మనం ఏంటంటే ఆ పల్లీని ఇలా ఒత్తి చూసాము అంటే ఏంటంటే ఆ పల్లి ఉన్న పొట్టు ఉంటుంది కదా! అదైతే ఈజీగా వచ్చేస్తుంది. సో, ఇలాంటప్పుడు మనము పల్లీలు రెడీ అయిపోయినాయి అని చెప్పేసి గ్యాస్ కట్టేయొచ్చు. చూసారు కదా! మనకైతే పల్లీలు కూడా రెడీ అయిపోయాయి. ఈ రెడీ అయిన మిశ్రమాన్ని ఏంటంటే పక్కన పెట్టి చల్లార్చుకుందాము. పల్లీలు, నువ్వులు, ఇలాచి ఈ మూటినైతే అలా చల్లార్చుకుందాం. ఒక ప్లేట్‌లో పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈ గ్యాప్‌లో నేనేంటంటే ఒక ఆమ్లా షాట్ అయితే తీసుకుంటున్నాను. మన వీడియో చూసే వాళ్ళకి అందరికీ తెలుసు. నేను ఇది రోజు డైలీ తీసుకుంటా అనమాట. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే మన ప్రీవియస్ వీడియో చూడండి. దీని బెనిఫిట్స్ అనేది మొత్తం అయితే చాలా నేను అప్లోడ్ చేశాను. చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. సో, చూసారా, మనకి పల్లీలైతే అన్నీ చల్లారిపోయాయి. పల్లీలు, నువ్వులు. ఈ చల్లారిన వీటిని ఏంటంటే మిక్సీలో పెట్టేసి మిక్సీ పట్టుకోవటమే. ఈ మిక్సీ పట్టేటప్పుడు కూడా ఏంటంటే స్పూన్‌తో తిప్పుకుంటూ మిక్సీ పట్టాలి. అప్పుడు మాత్రమే పొడి పొడిగా వస్తుంది మనకి. సో, ఇవి మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో బెల్లం కూడా యాడ్ చేశాను. నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది. సో, పౌడర్ యూజ్ చేశాను. మీ కాడ అది లేదు అంటే వేరే అయినా యూజ్ చేసుకోవచ్చు. సో, సేమ్ క్వాంటిటీ అయితే తీసుకోండి. చూసారు కదా! నాకైతే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే పల్లీలు, నువ్వులు, ఇలాచి పెట్టి మిక్సీ పట్టాను. తర్వాత బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టాను. ఫైనల్‌గా అయితే మనకి ఈ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇవేంటంటే మనకి ప్రోటీన్ వస్తుంది, కాల్షియం వస్తుంది, ఐరన్ వస్తుంది. అన్నీ ఏంటంటే మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి రోజుకొక లడ్డు తిన్నాము అంటే మన హెల్త్‌ని ఎవ్వరు కూడా ఏం చేయలేరనమాట. సో, బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇలా ఇంట్లో చేసుకొని తినటం అలవాటు చేసుకోండి. డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చు. ఫైనల్‌గా మనకైతే పల్లి నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇలా మొత్తం నెయ్యి యేసుకొని మిక్స్ చేసుకోవటమే. మీకు నెయ్యి నచ్చదు అంటే ఓకే, లీవ్ ఇట్, వదిలేసేయొచ్చు. సో, ఇలా రెడీ అయిన ఈ మిశ్రమాన్ని ఏంటంటే లడ్డూలా చుట్టేసుకోవటం. రోజుకొక లడ్డు తినటము. దీన్ని ఏంటంటే బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు. వారం వరకు ఎలాంటి ఇది అయితే అవ్వదు. మంచిగా ఉంటుంది. ఫైనల్లీ నా పల్లి నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బై.